నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సత్యమేవ జయతే. ఈ మధ్య అందరికీ అదే ట్యాగ్ లైన్ అయిపోయింది. వైసీపీకి అదే ట్యాగ్ లైన్, టీడీపీకి అదే ట్యాగ్ లైన్, జనసేనకి అదే ట్యాగ్ లైన్, బీజేపీకి కూడా అదే ట్యాగ్ లైన్. సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేశారు సుప్రీంకోర్టులో. లడ్డూ నాణ్యత విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలతోటి కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా బ్లేటెంట్ స్టేట్మెంట్స్ అలా ఇవ్వచ్చా? దీని మీద తక్షణం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పేసి సుబ్బారెడ్డి గారిది కూడా అట్లాంటి కేసే. ఈ రెండు కేసుల్ని కలిపి విచారించిన సుప్రీంకోర్టు నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలు, అబ్జర్వేషన్స్ అనాలి, చేసింది. ఏమని? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకుండా ఎందుకు మాట్లాడారు? ఉంటే చూపించండి, ఎందుకు చూపించలేదు? ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి నివేదిక అంటూ వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని అందులో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ ఉందని ఎలా నిర్ధారణకు వస్తారు? సెకండ్ ఒపీనియన్కి పంపించారా? మైసూర్, గజియాబాద్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి, పంపించలేదు. పంపించాలి కదా. ఆల్రెడీ మీరు చేసిన దానికి సంబంధించి ఏదన్నా ఉన్నాయా? మతాన్ని రాజకీయాన్ని ముడిపెట్టి మీ వ్యవహారాల్లో వెంకటేశ్వర స్వామిని, దేవుణ్ణి లాగమాకండి అని చెప్పేసి ఒక లెంపదెబ్బ కొట్టింది. సరే, దానికి ఎవరి అన్వయింపు వాళ్ళకు ఉంటుంది. మనం కొంచెం నిర్దిష్టంగా మాట్లాడుకుంటే, స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే అందులో మనకి తెలుసుకోవాల్సిన అంశాలు రెండు. జూలై నెలలో మీకు ఇది తెలిస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారనే దాని మన దగ్గర జవాబు లేదు. సరే, మీ పొలిటికల్ ఎనిమీ, రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, ఆయన దెబ్బతీయాలంటే మీ దగ్గర ఉన్న వెపన్ సరిపోట్ల, వాటి శక్తి సరిపోట్ల. ఆల్రెడీ రంగంలోకి దిగిన ఈడీలు ఏం చేయలేదు, సిబిఐ ఏం చేయలేదు, కోర్టులో విచారణ అలా కొనసాగుతూ వస్తుంది, ఎప్పటికి తేలుతాయో తెలియదు. చూశారు చంద్రబాబు గారు ఏం చేశారంటే తిరుమల లడ్డు తీసుకొని ఒక్కటి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. దెబ్బకి డంగైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటిది, తల బొప్పి కట్టేలా కొట్టారు చంద్రబాబు నాయుడు గారు, దీని నుంచి ఎట్లా తేరుకుందామంటే ఆయన మీద అలాగో ఒక ముద్ర ఉంది, క్రైస్తవ ముద్ర. సరే, క్రైస్తవం అనేది ఆయన ఆచరించే ధర్మం, దాంట్లో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా చేశారు, క్రైస్తవులకు మాత్రమే ముఖ్యమంత్రిగా చేయలేదు. కానీ ఆ క్రమంలో హిందువుల మనోభావాలని ఆయన వారికి ఆ మనోభావాలకు దగ్గరగా నడుచుకునే ప్రయత్నం చేయలేకపోయారు. పరదాలు కట్టుకొని చేసే పర్యటనలు, అలాగే స్పెసిఫిక్గా కొన్ని ఆరాధనా మందిరాలకు వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళటం, తిరుమలకి వచ్చేప్పుడు మాత్రం ఆయన ఒక్కరూ వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఏమన్నంటే నేను నామాలు పెట్టుకున్నాను కదా, నామాలు పెట్టుకున్న నా అంత భక్తుడు ఎవరున్నారని చెప్పి ప్రశ్నించడం, ఇవన్నీ సరే. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉండగానే ఆయన డిక్లరేషన్ ఇచ్చారు. అలాగే జాఫర్ షరీఫ్, కర్ణాటక నుంచి దివంగతులు, వారు ప్రస్తుతం లేరు, కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయన ఇవ్వకపోతే తిరుమల నుంచి ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు, టీటీడీ ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు బెంగళూరులో తన నివాసంలో సంతకం పెట్టారు ఆయన. అది ఒక వ్యక్తి యొక్క, ఒక రాజకీయ నాయకుడి యొక్క హుందాతనాన్ని పెంచే వ్యవహారం. మనకి అది కూడా చేయలా. మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనమాట, చేయలా. మనకు కొంచెం ఈగో ఎక్కువ కదా, మనం చెయ్యం అలాంటివి. చెయ్యని దానికి ఈరోజు ఎన్ని రకాల నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి కూడా సిద్ధమే మనం, ఎందుకంటే మనం తెంపరితనంతో వ్యవహరిస్తాం కాబట్టి అనే మాట సోషల్ మీడియాలో చాలా బలంగా అనిపిస్తుంది. ఇవన్నీ అయిపోయినాయి. నిన్న సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత సత్యమేవ జయతే, వైసీపీ చూడొచ్చు, వాళ్ళు ట్వీట్ చేశారు, సత్యం గెలుస్తుందని. అంటే మీకు అనుకూలంగా వస్తే సత్యం గెలుస్తుంది, లేకపోతే గెలవదు సత్యం. వీళ్ళ సత్యం ఇటుంటే టీడీపీకి కూడా ఇంకో సత్యం ఉంది. మరి వాళ్ళ సత్యం ఏంటి? సత్యం గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డిని దేవుడు తాట తీస్తాడు. ఎంతమంది తాట తీస్తాడు దేవుడు? ఊళ్ళో కనిపించిన వాళ్ళందరూ తాట తీసుకుంటే వెళ్తుంది ఒక్కటే దేవుడి పని. టీడీపీ వాదన అది. బీజేపీ అసలు రెండు పిల్లులు కొట్టుకుంటున్నాయి కదా, అసలు ఎట్ట కొట్టుకుంటున్నాయి చూద్దాం. ఏ పిల్లు గట్టిగా మేవంటుంది, రెండు పిల్లులు నెమ్మదిగానే మేవంటున్నాయి, రెండు వైపులో లోపాలు ఉన్నాయి. కాబట్టి ఆదరాబాదరాగా సీఎం చేసిన ప్రకటన తర్వాత దాన్ని జస్టిఫై చేసుకోవటం కోసం సత్యం గెలుస్తుంది, రథం కక్కుని చేస్తారు. ఎందుకు ఈ స్టేట్మెంట్ రెండు వైపుల నుంచి వస్తున్నాయి, ఒకవైపే కాదు. ఇవన్నీ పక్కన పెడితే కాస్తో కూస్తో బ్యాలెన్స్డ్గా వెళ్తున్నది జనసేన పార్టీ. ఆయన ముందరే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మితిమీరి ఎవరు మాట్లాడమాకండి ఈ విషయంలో,
తన పార్టీ కార్యకర్తలకి, లీడర్స్కి, అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్కి కూడా అందరికీ స్పష్టంగా చెప్పాడు ఆయన. పరిధి మించి మాట్లాడమాకండి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రాయశ్చిత దీక్ష అనుకున్నారు. దానికోసం ఆయన చేయాల్సింది ఏదో 11 రోజుల పాటు దీక్ష చేశారు. ఆలయం మెట్లు కడిగారు. మెట్లు కడిగితే మెట్లు కడిగే ముత్తైదు అని ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు వైసీపీ నుంచి. పట్టించుకోవాలా? ఆయనకోటి అలవాటైంది, పళ్ళున్న చెట్టు మీద రాళ్ళు పడతాయని సత్సాయిబాబు చెప్పేవారు. పనిచేసే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద ఈ మాత్రం బురద జల్లటం ఒక అనివార్యత వైసీపీకి, లేకపోతే వాళ్ళకి కాలం గడవదు. సో అది జరిగింది. దీనికి తోడు టీడీపీలో కూడా కొన్ని సెక్షన్స్ ఎక్కడ ఆయన పబ్బులు అయిపోతున్నాడో, ఎక్కడ మోరు హిందూ అయిపోతున్నాడో అని చెప్పి వాళ్ళ బెంగ వాళ్ళకి. గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే ఇవాళకి టీడీపీ జనసేన మధ్య ఆ వైషమ్యాలు అట్నే ఉన్నాయి. కాళ్ళు పట్టించుకుంటారు, కాళ్ళు కడిగించుకుంటారు. ఇంత అరాచకం అక్కడ నడుస్తోంది. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా జనసేన అప్రోచ్ ఉంది. సరే, సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఊరంతా ఒక దారి అయితే సుబ్రహ్మణ్య స్వామి గారిది ఒక దారి. ఆయన పద్ధతిలో ఆయన మొదటి నుంచి అసలు తిరుమల వ్యవహారంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఈవో పెత్తనం ఏంటి తిరుమలలో? ఈవో అనేవాడు కేవలం కస్టోడియనే కదా, బాధ్యతలు ఆలయ కమిటీకి అప్పచెప్పేసి ఆయన తప్పుకోవాలి, అంటే ప్రభుత్వం తప్పుకోవాలని. సరే, ఆయన వైపు నుంచి సత్యం అది. టీడీపీ వైపు నుంచి సత్యం ఏమో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనేది టీడీపీ వైపు నుంచి సత్యం. వైసీపీ సత్యం ఏంటంటే చంద్రబాబు దీన్ని రాజకీయం చేసి కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసి చివరికి తిరుమలలో లడ్డూ సెల్స్ పడిపోయాయట. వైసీపీ అధికార ప్రతినిధి ఇందాక చెబుతూ వస్తున్నారు. మరి జనసేన చెప్పే సత్యం ఏంటంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఎన్నాళ్ళు నుంచొని అలా నిజం తెలుస్తుందని నుంచుంటూ ఉండాలి, నిలబడతా ఉండాలి అని చెప్పేసి జనం అడుగుతూ ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన ఇలాంటి రాజకీయాలలో 4-5 రకాల సత్యాలు అంటే నిజాలు బయటకు వస్తున్నాయి. ఎవరి నిజం వాళ్ళది, ఎవరి సత్యం వాళ్ళది. చూద్దాం. అసలు సత్యం సుప్రీంకోర్టు చెబుతుందేమో, వేచి చూడాలి మనం.